మమ్మీ ఏమైందిరా? ఉందమ్మా, ఆ బొమ్మ మన రిమోట్ కంట్రోల్లోనే వర్క్ చేస్తుంది. 100% మన ట్రాక్లోనే ఉంది. ఇప్పుడు మనం డోస్ కాస్త నెక్స్ట్ లెవెల్కి పెంచాలి. ధరణిని నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి నాలో నేను కుమిలిపోతున్నట్టు నలిగిపోతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. తను నా గురించి పాజిటివ్గా ఆలోచించేలా చేయాలి. నా ప్రాబ్లం తన ప్రాబ్లం అనుకుని అన్నీ ఫేస్ చేస్తున్నాడన్న ఫీలింగ్ తనలో కలగాలి. మమ్మీ, ఇప్పుడు యాక్టింగ్ మామూలుగా ఉండకూడదు, మొత్తం రియలిస్టిక్గా ఉండాలి. మనమే ఊసి పిచ్చి పిల్ల, ఇదంతా అబద్ధం, నమ్మద్దు అన్నా సరే నువ్వేం చెప్పకు ధీరజ్, నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదా అని తోసిపుచ్చేలా ఉండాలి. అవునరా, అలాగే. మమ్మీ, నువ్వింకా స్టార్ట్ చేయి, అస్సలు ఆలస్యం చేయకు. తను ఇక్కడుండగానే మన పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్కి వెళ్ళాలి. సరేరా. ఏంట్రా, నీకు డబ్బులు కావాలా? డబ్బు 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 ఎందుకురా నా వెనకాల పడి పీక్కు తింటున్నావు? నీ అడ్డమైన ఖర్చులకి నేనెక్కడ అమ్ముడుపోయి తీసుకురావాలరా డబ్బులు? నా బతుకు మీదే ఆశ లేకుండా పోయింది. నిన్ను చూస్తుంటే విరక్తి కలిగేలా ఉంది. ఎందుకురా ఇప్పుడు డబ్బులు? మమ్మీ 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 గట్టిగా కొట్టకు మమ్మీ. నువ్వే కదరా రియలిస్టిక్ గా ఉండాలన్నావు. ఎందుకురా ఎందుకురా నీకు డబ్బులు? ఎందుకు? పద పద పద. మమ్మీ ఎందుకు కావాలరా నీకు డబ్బులు? మమ్మీ కొట్టకు మమ్మీ. మమ్మీ వద్దు మమ్మీ. ఎందుకు కావాలరా నీకు డబ్బులు? దేనికి కావాలరా నీకు డబ్బులు? సౌమ్య, కొట్టి కొట్టి నా చేతులు నొప్పి పడుతున్నాయి. ఏదైనా కరెంట్ తీసుకురా. ఎందుకు కొడుతున్నావు? ఏమైంది? ఎందుకు కొడుతున్నా వీడిని? వీడేదో వెధవ పని చేసుంటాడు. ఇలాంటి వాడికి దెబ్బ పడితే కానీ దారికి రాడు, అందుకే కొడుతుందేమో. కొట్టని. తల్లి అన్నాక కొడుకుని మందలించడం, గొడ్డుని బాదినట్టు బాధడం మామూలే. పైగా ఇలాంటి దౌర్భాగ్యపు వెధవని ఎంత కొడితే గానీ అంత దారికి రాడు. అసలు వీడిని ఎందుకు కొడుతున్నావు చెప్పక్క. వీడికి 10 లక్షలు కావాలంటున్నాడు రఘుణ. ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పు? ఎందుకురా అంటే చెప్పడే. ఏదో అర్జెంట్ పని అంటాడు. 10 రోజుల నుంచి నా వెనకాల పడి నస పెట్టి చంపుతున్నాడు. రేగుణ, నేనే మీ పంచం చేరి ఓ ముద్ద తిని బతుకుతున్నాను. వీడికి 10 లక్షలు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇవ్వాలరా? అరే, పలానా దానికని చెప్తే ఏదో నా తిప్పలు నేను పడతాను. వీలైతే బయట వాళ్ళ కాళ్ళో లేదంటే నీ కాళ్ళో పట్టుకొని అడిగిస్తాను కదా. అరే, కారణం చెప్పడు, పైసలు మాత్రం కావాలంటాడు. ఒక 10 లక్షలు కూడా ఇవ్వరా? నాకు ఆ మాత్రం కూడా ఇంట్లో విలువ లేదా? విలువ మనం చేసే పనులను బట్టి, మనం నడుచుకునే తీరును బట్టి ఉంటుంది. అసలేంట్రా నీ ప్రాబ్లం? ఎందుకురా నీకు అంత డబ్బు? మావయ్య, రే, అవన్నీ ఇప్పుడు అడగండి. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. మీరే ఏదో ఒకటి చేయండి. నేనేమి తప్పు చేయడానికి అడగట్లేదు, ఓ మంచి పని కోసమే అడుగుతున్నాను. రే మావయ్య, ప్లీజ్ మావయ్య. మంచి పని అయితే నలుగురికి చెప్పి చెయ్యాలి, నలుగురికి తెలిసేలా ఖర్చు చెయ్యాలి. అంతేకాని విషయం చెప్పకుండా డబ్బులు బిచ్చమడుకోవాల్సిన కర్మేంటయ్యా నీకు? అసలు ఏ పనికో చెప్పు. మంచి పని కోసమైతే గుణే ఇస్తాడు, 10 కాకపోతే 15 ఇస్తాడు. అవునరా, చెప్పు. ఆ పనేంటో చెప్తే అప్పుడు ఆలోచించి చెప్తాను. పాపం, నా కోసమే ధీరజ్ వాళ్ళ మావయ్యని డబ్బులు అడుగుతున్నాడు అనుకుంటా.
అసలే ధరణి బాగా ఎమోషనల్. వీడు కావాలనే ధరణి ముందు గుణాన్ని నన్ను విలన్స్ని చేయడానికి ట్రై చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. వీడి యాక్షన్ చూస్తుంటే కాస్త ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. గుణ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా జాలి చూపించలేదని చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నాడని నాకు ఫీలింగ్ కలుగుతుంది. ప్లీజ్ మావయ్య, ఇవ్వండి మావయ్య, ప్లీజ్ మావయ్య. లేదురా, నువ్వు కారణం చెప్పకుండా డబ్బులు అడిగితే ఇవ్వను. నిన్ను నమ్మి నేను రూపాయి కూడా ఇవ్వలేను. సారీ. గుణ, ధీరజ్ నేవే అడక్కో. డబ్బులు అడుగుతున్నాడు కదా, ఇచ్చే. ఏంటి జనని, వాడు దేనికోసమో చెప్పకుండా 10 లక్షలంటే ఎలా ఇవ్వగలను చెప్పు? వీడు గతంలో చేసినవన్నీ వెధవ పనులే కదా. ఇప్పుడు వీడిని నమ్మి 10 లక్షలు ఇవ్వమంటావా? నువ్వు కూడా అమాయకంగా వీడిని సపోర్ట్ చేస్తావేంటి? వీడికి డబ్బులు ఇస్తే మొత్తం సర్వనాశనం చేస్తాడు. వీడికి 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య. ఈసారి ధీరజ్ అడిగేది జెన్యున్ రీజన్ కోసమే అనిపిస్తుంది గుణ. పర్లేదు, ఈ ఒకసారికి ఇవ్వు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ డబ్బు మంచి పనికే వాడతాడని నాకు అనిపిస్తుంది. అతని మాటల్లో, అతని వేడుకోవడంలో నిజాయితీ కనిపిస్తుంది. ఇవ్వు గుణ. ఆ తర్వాత దేనికి వాడాడో నిదానంగా చెప్తాడు కదా, లేకపోయినా తెలుసుకుందాం. ఇవ్వు. ప్లీజ్ మావయ్య. రే సరేరా, ఇంక నా కాళ్ళు వదులు, ముందు ఇస్తానులే 10 లక్షలు. లే మావయ్య, థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. శారదా, బుజ్జమ్మ ఎక్కడికెళ్ళింది? ఎన్నిసార్లు అడుగుతారు? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అదేమి చెప్పి వెళ్ళలేదు, తెలీదు అని. అమ్మా, ఏదో నాన్నారట, నాన్నది నీకేమైనా తెలిసేమోనని అడుగుతున్నారు. ఎందుకలా విసుక్కుంటావు? నువ్వు లేనిపోనివి అంటగట్టకురా. నేనేం విసుక్కోవడం లేదు, చెప్తున్నాను. ఆయన ఇప్పుడు 100సారి అడగడం. అయినా ఓపికగానే చెప్తున్నాను కదా. విసుక్కుంటున్నాను అని కొత్త పేరు పెడతావే. వదిలేయండి, నాన్న టెన్షన్ నాన్నది. ఎక్కడికెళ్ళావు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వచ్చింది? ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరికైనా చెప్పేసి వెళ్ళొచ్చు కదా. చెప్పలేనంత అర్జెంట్ పనేం వచ్చిందమ్మా? పైగా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టావు? నేను స్విచ్ ఆఫ్లో పెట్టలేదు నాన్న, అదే స్విచ్ ఆఫ్ అయింది. అది స్విచ్ ఆఫ్ అయిందో నువ్వు పెట్టావో కానీ అసలు ఇంత చీకటి పడే వరకు ఎక్కడికెళ్ళావు? ఏం పని మీద వెళ్ళావు? ఒక మాట చెప్పి వెళ్తే ఇంతమంది ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదమ్మా. నాన్న, మనసేం బాగోలేక అలా గుణగారింటికి వెళ్ళాను నాన్న. ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ చెప్పు. గుణాగారి ఇంటికి వెళ్ళానంటుంది. నాతోనే గుణాగారి ఇంటికి వెళ్ళాను అని చెప్తున్నావంటే చాలా ధైర్యం కూడగట్టుకున్నావు. నా మాట కాదని వాళ్ళింటికి వెళ్ళేంత దాకా వచ్చావు.
ఆ మాటకు అర్థమేంటి? వాళ్ళు నీ మనసు మార్చారా? నేను నీ మనసు కష్టపెట్టానా? ఇవాళ వెళ్ళాను అంటావు, రేపు ఉంటాను అంటావు, ఉంటావు కూడా. అందులో అనుమానం ఏమీ లేదమ్మా. నీ మనసులో ఉండాలనే కోరిక కలుగుతుంది అని నాకు అనిపిస్తుందమ్మా. వాళ్లే అమ్మా నాన్న అని నువ్వు నమ్ముతున్నావనుకుంటున్నాను. ఏదో వెళ్ళానంది కానీ అక్కడ ఉంటానని చెప్పలేదు కదా నాన్న. రేయ్, నువ్వు మాట్లాడుకో. బుజ్జమ్మను చూసి నీకు ధైర్యం పెరిగినట్టుంది. లేదు నాన్న, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను అసలు అలా అనలేదు. అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కొత్త ఏం కాదు కదా. ఇంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళేదాన్ని కదా. అప్పుడు మీరేం కోపడలేదు, చికాకు పడలేదు. ఇప్పుడెందుకు నా మీద కసురుకుంటున్నారు? అయినా ఆ రోజు హాస్పిటల్లో మీరు అడిగినప్పుడు మీతో పాటే వచ్చాను కదా. ఎందుకు నాన్న మీరేదో అనుకొని ఏదో ఆలోచించి నన్నేదో అంటారు? ఏదేదో అనడం లేదమ్మా. ఏదో రకంగా ఆలోచించే అవకాశం నువ్వే ఇస్తున్నావు నాకు. అంతకుముందు బుజ్జమ్మకు అబద్ధం అంటే తెలీదు, కానీ ఇప్పుడు బుజ్జమ్మే అబద్ధం అయిపోతుంది. ఈ మధ్య చాలా అబద్ధాలు ఆడటం నేర్చుకున్నావమ్మా. నా మనసు నన్ను హెచ్చరిస్తుంది. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావు కదా. నిజం చెప్పు బుజ్జమ్మ, మనసులోనే దాచుకుని నన్ను దుర్మార్గుణ్ణి చేయకమ్మా. నీ మనసులో ఏముందో చెప్పే నాకు. ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకుంటాను. లేదు నాన్న, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటివి ఏం కోరికలు మనసులో లేవు. ఎందుకు నాన్న చిన్నదానికి అంతలా ఆలోచించి అపార్థం చేసుకుని అలా మాట్లాడతారు? రై, నిన్ను మాట్లాడొద్దన్నాను కదా. ఎందుకురా మధ్యలో దూరి మాట్లాడుతున్నావు? చూడు, తప్పుగా మాట్లాడడమో, తప్పుగా అర్థం చేసుకోవడమో, తప్పుగా ప్రవర్తించడమో కొత్తగా నాకు అలవాటైంది. కారణం మీరు. మీరు మీ పరిధుల్లో ఉంటే నేను ఇలా ఆలోచించనమ్మా. అందుకే నేను ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసానని చెప్పేశాను కదా. మనం ఇంకా ఈ ఊరిలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడున్న కొద్దీ నువ్వు పదే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళానని మెల్లగా అక్కడే స్థిరపడిపోతావు కూడా. అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అన్నీ సర్దుకోండి. ఇక్కడ మనం ఉండే ప్రసక్తే లేదు. నేను ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకెళ్ళి అక్కడ వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మనం ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం. ఏంటి నాన్న, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటున్నారంటే నా మీద నమ్మకం లేకనే కదా. కానీ మీరు నా గురించి అంత అపనమ్మకం పెంచుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అబద్ధాల కోరుగా మీ మనసులో ముద్ర వేసుకోకండి. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ కూతురుగా ఈ ఊళ్ళోనే ఉంటాను. నేనెక్కడికి రాను. ఏంటి, రావా? అక్కకే కాదు, నాకు ఈ ఊరు విడిచి వెళ్ళాలని లేదు. ఏంట్రా, ఏంటి మీరిద్దరు నాన్నకే ఎదురు మాట్లాడుతున్నారు? మేముగా ఏమీ చెప్పడం లేదమ్మా.
నాన్న అనే దానికి సమాధానం మాత్రమే చెప్తున్నాం. ఈ క్షణం వరకు నాన్న చెప్పినట్టే విన్నాం కదా, అయినా ఇంకా ఏంటి? ఇంకెప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనకండి నాన్న. మనం ఏం తప్పు చేశామని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి? ఇలా వెళ్ళిన దగ్గరల్లా నా మీద అపనమ్మకాలు కలుగుతూ ఉంటే పిల్లి కూనల్లా ఊరు మారి వెళ్ళిపోదామా? ధరణి ఎక్కడున్నా ధరణియే. ధరణి మారడం అనేది జరగదు నాన్న. నా మీద నమ్మకం ఉంచితేనే మనం సంతోషంగా బ్రతకగలం. నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను. మీరు అపార్థంతో అంటున్నారు కానీ వాళ్ళు అన్ని అర్థం చేసుకుని ఉండమ్మా, నీకెక్కడ వీలుగా ఉంటే, ఎక్కడ మనసుకి తృప్తిగా ఉంటే అక్కడే ఉండమ్మా. నీ మనసు మారాక, మా మీద నమ్మకం కలిగాకే రామ్మా అంటున్నారు. వాళ్ళ మాటల్లో ఎంత మర్యాద ఉంది, ఎంత ప్రేమ కనబరుస్తున్నారు. మీరు అపార్థంతో, అపనమ్మకంతో నన్ను అనుమానిస్తున్నారు. వాళ్ళు నా మాటకి వెలువేస్తున్నారు. మీరు ఈ ఊరే వదిలి వెళ్ళిపోదాం అంటున్నారు. నేను చెప్పిన మాటకి ఏంటి ఎదురు మాట్లాడుతున్నావని నా మీద కోప్పడుతున్నారు. అర్థం చేసుకోండి నాన్న. పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అందరితో మంచిగా ఉండి ఇలా చెప్ప పెట్టకుండా వెళ్తుంటే నన్ను తప్పు పడతారు. ఊరు వెక్కిరిస్తుంది. కాస్త అన్నింట్లో పంతం తగ్గించుకోండి నాన్న. మీ మాట వినలేదన్న ఈగోకి వెళ్ళి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ప్లీజ్ నాన్న. మీ ఉజ్జమ్మ మీ మాటకి ఎప్పుడు విలువిస్తుంది, గుర్తుంచుకోండి. ధరణి, ధరణి, నాన్న, మీరేదో మనసులో భయం పెట్టుకొని అనుమానంతో అవమానించడం నేర్చుకుంటున్నారు. తనకి మీరంటే చాలా గౌరవం ఉంది, ఎంతో ప్రేమ ఉంది. మీరు కూడా తన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి కదా. అసలు ఏం తప్పు చేశామని, ఇక్కడ మొహం ఎత్తుకోలేని పరిస్థితి ఏ వచ్చిందని ఊరు వదిలి వెళ్ళిపోవడానికి? లోకం తప్పుగా అంటుంది. లేనిపోని నిందలు మన కుటుంబం మీద వేస్తారు. దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. చూడు, నువ్వు ప్రతి దాంట్లో తలదూర్చి మాట్లాడుకో. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నీ పని నువ్వు చూసుకోవడం మంచిది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కొంతమందిని ఎన్నన్నా సిగ్గు సరం అన్నీ వదిలేసి చూరు పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు, ఎదురు మాట్లాడుతూ ఉంటారు. ఏమైనా అంటే మళ్ళీ ఫీలింగ్స్ అంటారు. అక్క, వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. మనం ధరణి అక్కతో మాట్లాడదాం రా. పద. ధరణి, ధరణి, ఏడవకు ధరణి. అక్క, ఏడోకక్క. అక్క, నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేనక్క. ప్లీజ్ అక్క, ఏడోకక్క. ధరణి, ఏడవకు ధరణి, ప్లీజ్ ధరణి. ఎందుకు ధరణి అంతలా బాధపడుతున్నావు? నీ మనసు బాగోలేదని నువ్వు నాన్నతో మాట్లాడిన తీరే చెప్తుంది.
నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు. లేకపోతే ఎప్పుడు నాన్నకి భయపడి నాన్న మాటకి తలంచేదానివి. ఇవాళ ధైర్యం చేసి మాట్లాడావంటే నువ్వు వేరే ఏదో ఆలోచనలో ఉన్నావు. నీ మనసులో లేదని అర్థమవుతుంది. అసలేం జరిగింది? దేని గురించి బాధపడుతున్నావు? నువ్వు అక్కడే ఉన్నావు కదా మధు, చూసావు కదా నాన్న రోజు రోజుకి ఎలా మారుతున్నారు. నువ్వు వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో అసలు మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా. అలాంటి నాన్న ఇలా మారిపోయారు. నాకు కానీ నా మాటకి కానీ అసలు విలువ ఇవ్వడం లేదు. నన్ను అసలు పట్టించుకోవడం లేదు. తను అనుకున్నదే తనకి ముఖ్యం. తను అనుకున్నదే నెగ్గాలి. తన ఇష్టమే అందరి ఇష్టం అనేలా ప్రవర్తిస్తున్నారు. కేశవ్ మావయ్య అంటే నాకు ఇష్టం లేదని తెలుసు కదా. పైగా ఆయన ఎలాంటి వారో నాన్నకు కూడా తెలుసు. అన్నీ తెలిసి మావయ్యతో నా పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు? నా బ్రతుకు నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండలేక నువ్వు నీ లైఫ్ సాక్రిఫైస్ చేశావు. నాన్న డెసిషన్స్ వల్ల నీ లైఫ్ నా లైఫ్ స్పాయిల్ అయ్యేది. నన్ను కాపాడి నీ లైఫ్ ని నరకం చేసుకున్నావు. ఐఎమ్ రియల్లీ సారీ. క్షమించు మధు. ధరణి, అయిపోయిందేదో అయిపోయింది కదా. నువ్వు దాని గురించి ఎందుకు ఇంకా మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నావు? మీరు చెప్పిన చోటుకే వచ్చి ఉన్నాను. సరే, అక్కడే ఉండు. 2 నిమిషాల్లో నీ ముందుంటాను. ఇంతకీ రావాల్సిన పెళ్లి కూతురు ఎక్కడా?